విజయ్ దేవరకొండ ఒక సాలిడ్ మాస్ హిట్ కొట్టాలని చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్ గా కింగ్డమ్ సినిమాతో మ్యాసివ్ హిట్ కొడతాననే కసితో ఉన్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కంటెంట్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా జూలై 31న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. నాగవంశీ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. కింగ్డమ్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ రివీల్ చేశారు. కింగ్డమ్ సినిమా కోసం భారీ ఖర్చు చేసినట్టుగా తెలిపారు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే పలు కారణాల వల్ల 15 నుంచి 20% వరకు ఖర్చు పెరిగిపోయిందని తెలిపారు. మొత్తంగా సినిమా టోటల్ బడ్జెట్ 130 కోట్ల వరకు వెళ్లిందని పేర్కొన్నారు. విజయ్ మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అయినప్పటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై నమ్మకంతోనే ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టామని అన్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు భారీ డీల్స్ జరుగుతున్నాయి. ఓటీటీ రూపంలో నాగవంశీ ఆల్మోస్ట్ సేఫ్ అయ్యాడు. కింగ్డమ్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక మ్యూజికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. సితారా సంస్థకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి థియేట్రికల్ రైట్స్ కు భారీగానే అడ్వాన్స్లు వస్తాయి. మరి కింగ్డమ్ ఎలా ఉంటుందో చూడాలి.